ఇంకొక విషయం అండి, చిన్న చేయి కాలిందని నా మనవరాలు నింద నా మీద వేసింది. సో నేను రియాక్ట్ అయ్యాను. వాళ్ళిద్దరూ మా కోడలికి సపోర్ట్ చేశారు. ఆ ఇష్యూని గ్రామస్తులందరూ వచ్చి పెద్ద చేశారండి. ఈ భూపతిపల్లి గ్రామం, బుచ్చిపేట మండలం, అనకాపల్లి నుంచి 20 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. సో వాళ్ళందరూ వాళ్ళ సమస్యలకు నేను ఇన్వాల్వ్ అవుతున్నానండి. వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ జీవితాలతో నేను ఆడుకుంటున్నానా? మీకు తెలుసా, అప్పంపాలెం నారాయణమూర్తి గారు అండ్ వడ్డాది రాంబాబు గారు జడ్పీటీసీ, ఎమ్మెల్యే గారు, చౌడవారి ఎమ్మెల్యే గారు కేఎస్ రాజు గారు దగ్గర ఉన్న అసిస్టెంట్ కూడా వచ్చారండి. నేను ఒక క్రిమినల్నా, లేకపోతే ఎవరితోనన్నా దొరికిపోయానా, నా భర్త మీద మర్డర్ ప్లాన్ చేసేనా, అసలు ఎందుకు వచ్చారో నాకు అర్థం కాల. అప్పన్న రామ్ అన్నవాడు నా గ్రామంలో ఉండి అతను తీసుకొచ్చాడు. ఐ డోంట్ నో, అసలు నాకు ఏమీ అర్థం కాలేదు. అంటే వీళ్ళందరూ కలిసి నా కుటుంబాన్ని ముక్కలు చేయడానికే వచ్చారండి. మళ్ళీ రాజకీయ నాయకులు కూడా. ఆఫ్టర్ ఆల్ చిన్న ఇష్యూ అండి, చిన్న ఇష్యూకి ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ అవసరమా? ఇంతమంది చేసినా ఒక మహిళకు న్యాయం జరగలేకపోయింది. ఒక్క మహిళకు జడ్పీటీసీలు, లాయర్లు. సో మాకు దగ్గరలో ఒక లాయర్ ఉన్నాడు. ఆయన అస్తమానం ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేసేవాళ్ళు కాదు. ఆ పార్వతీపురంలో ఒక ఆయన కూడా ఉన్నారు, ఎంపీటీసీ. అతనికి ఫోన్ చేసేవాళ్ళం. ఎక్కడ పోతుందండి రాజకీయ నాయకులే